కీర్తన 55:17. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అని చెప్పి వ్రాయబడి ఉంది. మన యొక్క అంశం ఏంటంటే మరి ఉదయము, సాయంకాలం. మరి ఇక్కడ ఉదయము, సాయంకాలం అనే మాటలు వ్రాయబడ్డాయి. మరి ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు ఉదయమున ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడతా ఉన్నాడు. సాయంకాలం ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడతా ఉన్నాడు. మధ్యాహ్నము కూడా దేవుని మొరపెడతా ఉన్నాడు. మన అంశము ఉదయము, సాయంకాలం. ఇక్కడ భక్తుడు మరి కీర్తనకారుడు ఉదయమందు, సాయంకాలమందు దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మన జీవితంలో దేవునికి మనం మొరపెట్టే వారంగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థించడం ద్వారా మరి ఎన్నో విధాలైన మేళ్ళు మనము పొందుకునే వారముగా ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో మరి కొంతమంది ప్రార్థించినటువంటి వారు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయం 18వ వచనములో మనం చూస్తే అక్కడ దావీదును గురించి రాయబడింది. దావీదు దేవునికి ప్రార్థన చేస్తా వచ్చాడు. ఎట్లా ప్రార్థన చేస్తా వచ్చాడంటే తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తా వచ్చాడు. అయ్యా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది అని చెప్పి తను తాను తగ్గించుకుని దేవునికి తాను ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. తనను తాను తగ్గించుకుని తాను ప్రార్థన చేశాడు. మరి ఆ ప్రార్థన అనేది ఆ అధ్యాయం చివరి వరకు సాగుతూ వచ్చింది. మరి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది అంటే మనం 8వ అధ్యాయంలో మొదటి వచనంలోనే గమనించవచ్చు. ఏం జరిగిందంటే అక్కడ దావీదు శత్రువులను మరి ఓడించి లోపరుచుకున్నాడు. అంటే ఫిలిస్తీయులను ఓడించి లోపరుచుకుంటా వచ్చాడు. అంటే ఇక్కడ తను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేయడం ద్వారా హాని చేసే శత్రువులు మరి ఓడించబడ్డారు, లోపరచబడ్డారు. అంటే మన జీవితంలో మరి దేవునికి మనం తగ్గించుకుని ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడు మరి శత్రువు ఓడించబడతాడు, శత్రువు మనకు లోపరచబడతాడు. శత్రువు మనల్ని ఓడించి మనల్ని లోపరుచుకుంటే మనకెంతో బాధలు, కష్టాలు కలుగుతాయి. అయితే శత్రువు మన చేత ఓడించబడి మనకు లోపరచబడితే మరి మనం ఏమాత్రం కూడా బాధపరచబడం, మనం ఎంతో నెమ్మదిగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో మరి దేవునికి తగ్గించుకుని ప్రార్థించే వారంగా ఉండి మనము శత్రువును ఓడించి లోపరుచుకునే వారంగా ఉండాలి. అలా ఉంటేనే మనం ఎంతో నెమ్మదిగా జీవించగలం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి మనం గమనించవచ్చు. రాజులు 2వ గ్రంథంలో 19వ అధ్యాయం 15వ వచనంలో మరి హిజ్కియాను గురించి మనం చూడవచ్చు. అక్కడ హిజ్కియా మరి దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేశాడంటే దేవుని హెచ్చిస్తూ, దేవుని గొప్ప చేస్తూ ప్రార్థన చేస్తా వచ్చాడు. దేవుని హెచ్చిస్తూ ప్రార్థన చేస్తా వచ్చాడు. గమనించండి, మరి తాను పలికినటువంటి మాటలు మనం గమనించినప్పుడు మరి తానెంతో దేవుని హెచ్చిస్తున్నట్లుగా, దేవుని ఎంతో గొప్ప చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుని హెచ్చిస్తూ తాను ప్రార్థన చేశాడు. మరి అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే మరి ఆ శత్రువు సిగ్గుపరచబడ్డట్లుగా మనము గమనించవచ్చు. అష్షూరు రాజు తన సైన్యముతో కూడా యెరూషలేము మీదకి వచ్చాడు హాని చేయడానికి. అప్పుడు హిజ్కియా రాజు ఏం చేస్తా వచ్చాడంటే మరి దేవుని హెచ్చిస్తూ దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేశాడు. అయ్యా రక్షించయ్యా, సహాయం చేయని చెప్పి మరి ప్రభుని అడిగాడు. అడుగుట్లో కూడా దేవుని హెచ్చిస్తూ అడుగుతా వచ్చాడు. దేవుని ఎంతో గొప్ప చేస్తూ, దేవుని ఎంతో ఘనపరుస్తూ దేవుని అడుగుతా వచ్చాడు. అతడు ప్రార్థన చేసిన విధానం మనం గమనించినప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది. అలా ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగిందంటే దేవుడు కార్యం చేశాడు. ఎలాంటి కార్యం చేశాడంటే దేవుడు ఒక దూతను పంపించినప్పుడు ఆ దూత శత్రు సైన్యములు, అంటే అష్షూరు రాజు యొక్క సైన్యంలో ఉన్న 185,000 మందిని హతము చేశాడు. తన యొక్క సైన్యములు అంతమంది చనిపోయేసరికి
అషూర్ రాజు సిగ్గు నొందిన వాడై తన దేశానికి వెళ్ళిపోయాడు. అంటే శత్రువు ఏం చేయబడ్డాడు? సిగ్గుపరచబడ్డాడు. హాని చేయడానికి వచ్చిన శత్రువు సిగ్గుపరచబడి వెళ్ళిపోయాడు. అంటే మనము దేవుని హెచ్చిస్తూ, దేవుని గొప్ప చేస్తూ ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడు, మరి మనపై దాడి చేసే శత్రువు సిగ్గుపరచబడతాడు. గమనించండి, దావీదు తను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేశాడు. శత్రువులు ఓడించబడి లోపరచబడ్డారు. హిజ్కియా దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేస్తా వచ్చాడు. శత్రువు సిగ్గుపరచబడ్డాడు. అలాగే మనము దావీదు వలె మనల్ని మనం తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేయాలి. హిజ్కియా రాజు వలె దేవుని హెచ్చిస్తూ, దేవుని గొప్ప చేస్తూ దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అప్పుడు శత్రువు ఓడించబడి లోపరచబడతాడు. అంతేకాదు, శత్రువు సిగ్గుపరచబడతాడు. కాబట్టి మన జీవితంలో ఈ విధంగా ప్రార్థించే అనుభవంలోనికి మనం రావాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. భక్తుడు కీర్తనాకారుడు మరి ఉదయమున సాయంకాలమున ఏం చేస్తా ఉన్నా అంటే ప్రార్థన చేసేవాడుగా, మొరపెట్టేవాడుగా ఉన్నాడు. మనము కూడా ఉదయమున సాయంకాలమున అన్ని వేళల్లో దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. దేవునికి మొరపెట్టే వారంగా ఉండి మొరపెట్టడం ద్వారా మరి అనుగ్రహించబడే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. కాబట్టి ప్రభువు అలాంటి అనుభవంలోనికి మనం తెచ్చినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి.